నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. జూలైలో జెన్జీలు చేసిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం మనకు తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో జరిగిన ఉద్యమం మీద జూలై 20వ తేదీన జరిగిన హింసాత్మక దాడి, పోలీసులు చేసిన దాడి కూడా మనం వీడియోల్లో, సోషల్ మీడియా వీడియోల్లో, మీడియాలో చూసాం, పత్రికల్లో వార్తలు చదివాం. ఆ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో ప్రభుత్వానికి ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళ మధ్య చర్చలు జరిగాయి, ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన తర్వాతనే కాక్రోచ్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించింది. ఒకటి, ధర్మాంధ్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. దాని తర్వాత మిగతా వాటి మీద కూడా, ముఖ్యంగా ఉద్యమకారుల మీద, జెన్జీ ఉద్యమకారుల మీద దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనల సందర్భంగా పెట్టిన ఎఫ్ఐఆర్లు మొత్తం వెనక్కి తీసుకుంటామని, రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 ఇస్తామని కూడా ప్రభుత్వం వీళ్ళతో ఒప్పందం చేసుకుని ప్రకటించింది కూడా. ఈ మొత్తం వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటి జరిగింది, కానీ మిగతా రెండు ఇప్పటికీ జరగలేదు. ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోకపోగా, రద్దు చేయకపోగా చాలా చోట్ల అరెస్టు కూడా చేస్తున్నారు పోలీసులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకే. సరే, వాళ్ళ మీద దుష్ప్రచారము, వ్యక్తిత్వ హననము, అమ్మాయిల మీద వ్యక్తిత్వ హననము, దుష్ప్రచారము, బెదిరింపులు అట్లా చాలా జరిగాయి. పోలీసులే స్వయంగా అరెస్టు చేయడం కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కొనసాగుతుంది. నిజానికి ఆ ఒప్పందం వాళ్ళు చేసుకోకపోతే మేము ఉద్యమం విత్డ్రా చేసుకోకపోయే వాళ్ళం అనేది కూడా సీజేపీ నాయకులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. తర్వాత శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల మీద నమోదైన ఎఫ్ఐఆర్లను మొత్తము ఆర్టికల్ 142 కింద రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు రద్దు కాలేదు. విద్యార్థులను అరెస్టులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. విద్యార్థులను వేధించడం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ మరొక ఉద్యమానికి సన్నాహాలు చేసుకుంటున్నది. జూలైలో ఎట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి దేశవ్యాప్తంగా అతి పెద్ద ప్రభావాన్ని చూపించిందో, మామూలు చిన్న ప్రభావం కాదు అది. అక్కడ 1,00,000 మంది పాల్గొన్నారేమో, కానీ దేశవ్యాప్తంగా దాని ప్రభావము అప్పటి వరకు భయంతో బీజేపీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల గొంతు నొక్కేసి, అసమ్మతి గొంతు నొక్కేసి భయం కంపితలను చేస్తున్న పరిస్థితి నుంచి ప్రజలు ధైర్యంగా గొంతు విప్పే పరిస్థితికి తీసుకొచ్చింది జంతర్ మంతర్ ఉద్యమం, జెన్జీల ఉద్యమం. ఆ పరిస్థితుల్లో మళ్ళీ అలాంటి ఉద్యమ నిర్మాణానికి కాక్రోచ్ జనతా పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా దీని మీద సమీక్ష చేసుకోవడానికి ఎఫ్ఐఆర్లు రద్దు చేయడం, నీట్ పేపర్ లీక్ సందర్భంగా చనిపోయిన కుటుంబాలకు, చనిపోయిన పిల్లల కుటుంబాలకు ₹1,00,00,000 ఇవ్వడం, ఈ విషయాల మీద మొత్తం సమీక్ష చేయడానికి సోమవారం నాడు సీజేపీ నాయకత్వం సమావేశమై దాదాపు 2-3 గంటలు అంతకంటే ఎక్కువ చర్చలు జరిపారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమంటే, సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు భారీ ర్యాలీ తీయాలి అనేది మన సీజేపీ నిర్ణయం తీసుకున్నది. ఆ ర్యాలీ తర్వాత కూడా ఒకవేళ పోలీసులు, ప్రభుత్వము ఎఫ్ఐఆర్ను రద్దు చేసే కార్యక్రమం మొదలు పెట్టకపోతే ఆ ఒక్కరోజుతో ఉద్యమాన్ని ఆపమని, నిరసనను ఆపమని, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నది సీజేపీ నాయకుల మాటల ప్రకారం ప్రభుత్వం తమకు ద్రోహం చేసింది, విద్యార్థులకు ద్రోహం చేసింది, మోసం చేసింది. విద్యార్థులను ఎఫ్ఐఆర్లు ఎత్తేస్తామని చెప్పి మోసం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, అంతకు ముందే నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరైనా ఇందులో ఉంటే వాళ్ళ మీద తప్ప మిగతా అందరి మీద కూడా కేసులు ఎత్తేయాలని చెప్పింది. స్పష్టంగా ఎఫ్ఐఆర్లు ఎత్తేయాలని చెప్పింది. అయినా ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. కాబట్టి వాళ్ళు మోసం చేశారు, ఒప్పందం చేసుకొని తమతో వాళ్ళు మోసం చేశారు అనేది సీజేపీ చెప్తున్నది. ప్రభుత్వం హామీ ఇచ్చింది, రేపే రాసిస్తామని కూడా చెప్పారు. నడ్డా, జితేంద్ర సింగ్ ఇద్దరు కలిసి, మినిస్టర్స్, కేంద్ర మంత్రులు రేపు రాసిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ప్రజలందరి ముందు ప్రకటించారు, మీడియా ముందు ప్రకటించారు. ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తామని, ₹1,00,00,000 ఇస్తామని, ఎవరికి? కుటుంబాలకు, నీట్ పేపర్ లీక్ సందర్భంగా చనిపోయిన పిల్లల కుటుంబాలకు. ఆ ఒప్పందం జరిగిన తర్వాతనే మేము ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటాము. ఇంత మోసం చేస్తుందని ఆ రోజు మేము ఊహించలేకపోయాము. దేశ ప్రజలందరి ముందు ఒప్పుకున్న ఒక హామీని నెరవేర్చకుండా పోతుందని మేము అనుకోలేదు అని సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అభిజిత్ దిప్కే, అశుతోష్ రాకా చెప్తున్నారు.
మోసం చేసింది, ద్రోహం చేసింది కాబట్టి మేము మళ్ళీ ఉద్యమాన్ని మొదలు పెడతాము. యువ నిరసనకారులు, మరణించిన కుటుంబాల వాళ్ళ పట్ల ఇంత ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ద్రోహాన్ని మేము అంగీకరించబోం. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సౌరవ్ దాస్ చెప్తున్నారు, ఆయన కో కన్వీనర్ सीजेपी की. आज हमारे नेशनल वर्किंग कमेटी का मीटिंग हुआ. उसमें हम लोगों ने सब ने यूनानिमसली रिजॉल्व किया कि ये सारे वादों को पूरा कराने के लिए हमें एक बार फिर से रोड पे उतरना पड़ेगा. तो 5 सितंबर को हम लोगों ने इंडिया गेट का कॉल दिया है. सारे युवाओं से, सारे कॉकरोचेस से, सारे स्टूडेंट से, स्टूडेंट ऑर्गेनाइजेशन से एंड जो भी हम लोगों के मुद्दों को सपोर्ट करता है, उन सभी से अपील है कि 5 तारीख को बड़े से बड़े संख्या में आप इंडिया गेट में गैदर करिए. वहाँ से हम लोग एक पीसफुल मार्च निकालेंगे दिल्ली पुलिस हेडक्वार्टर के तरफ. एंड ये मार्च लीड करेंगे जो फैमिलीज़ है नीट विक्टिम्स के, और जो जुलाई 20 का जो पुलिस बर्बरता हुआ था उसमें जो विक्टिम्स है वो लीड करेंगे. జూలై 25న విద్యార్థి నిరసనకారులకు ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందనే నమ్మకం నాకు లేకుండా పోయింది. దానిపై మాకు నమ్మకం లేకుండా పోయింది. ఎందుకు? జూలై 25 నుంచి ఇంతకాలం అయిపోయింది, దాదాపు నెల రోజులు గడిచింది, ఇప్పటికీ దాని మీద కనీసం ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేదు అంటే మాకు నమ్మకం లేకుండా పోయింది. కాబట్టే మేము సెప్టెంబర్ 5వ తారీఖున ఢిల్లీలో భారీ ర్యాలీ తీయదలుచుకున్నాం. దాని తర్వాత జరిగే కార్యక్రమాలు, ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇంకా ఈ ర్యాలీని నీట్ పేపర్ లీక్ సందర్భంగా చనిపోయిన పిల్లల కుటుంబాలు, పోలీసు దురాగతాలకు బలైన బాధితులు ఈ మొత్తం ర్యాలీకి నాయకత్వం వహిస్తారని కూడా सीजेपी నాయకులు ప్రకటించారు. అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశోక్ రాఖా ప్రకటించారు. సెప్టెంబర్ 5వ తేదీ ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ దాకా జరిగే ర్యాలీకి పోలీసు హింసల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన పిల్లల కుటుంబాలు ఈ మొత్తం ర్యాలీకి నాయకత్వం వహిస్తాయని వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం కూడా చూడాల్సి ఉంది. ప్రభుత్వం తన ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందా? తాము ద్రోహం చేశామనే విషయం ప్రపంచానికి, దేశానికి తెలిసినా సరే కనీసం మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా ఆ విధంగానే ప్రవర్తిస్తుందా? కేసులు కొనసాగిస్తుందా? అరెస్టులు సాగిస్తుందా? ఇది రాబోయే కాలంలో ఇప్పటికైతే అలాగే చేస్తుంది ప్రభుత్వం. రాబోయే కాలంలో సెప్టెంబర్ 5 తర్వాత వీళ్ళ ర్యాలీ తర్వాత ఏమైనా మార్పు ఉంటుందా, ఉండదా అనేది సెప్టెంబర్ 5వ తారీఖు తర్వాత మనకు తేలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.